హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలకంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే పెసర పచ్చడితోటి అట్టులాగా వేస్తారండి. నేను నిన్న పెసర పచ్చడి చేశాను, అయితే అది మిగిలిందనమాట. ఇది అట్టులాగా వేసుకొని అది అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెంగా నూనెను తీసుకోవాలి. బాండీ వేడైన తర్వాత దాంట్లోకి ఈ పచ్చడిని అంతా తీసుకోవాలండి. తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి దాన్ని. ఇది చాలా బాగుంటుందండి. ఇదివరకు పూర్వకాలంలో అందరూ ఇలా చేసేవాళ్ళు. అప్పుడు కూడా చాలా రకాలుగా చేసుకునేవారు. కాకపోతే ఇప్పుడులాగా కాదు, కానీ అప్పుడు హెల్తీగా చేసుకునేవన్నీ చేసుకునేవాళ్ళు. ఈ రకంగా మనం దీన్ని సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలి. ఇది ఒకవైపు కొంచెం మనం చూసుకొని కాలిన తర్వాత దాన్ని చూసుకొని తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత మరి కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. కొంచెంగా మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ కాలనివ్వాలి. అంటే మందపాటిది పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇవాళ చిన్నది పెట్టానండి. అంతేనండి. ఇటువైపు కూడా కాలిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రొట్టెని తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పెసర పచ్చడి అట్టు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ ముక్క తుంపుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.